నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవితకైతే భారీ ఊరట లభించింది. ఇక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రికి ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 23 మందిని అయితే దీని నుంచి క్లీన్ చిట్ ఇచ్చింది ధర్మాసనం. అసలు మీరు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లోనే తప్పులు ఉన్నాయి, అభియోగాలు ఎలా ఉంటాయి అంటూ కూడా కోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అసలు ఏం జరిగింది, మరి కోర్టు ఇప్పుడెందుకు ఈ వ్యాఖ్యలు చేసింది అనే దాని మీద ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో ఈ రోజు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అసలు ఛార్జ్ షీట్ లో సరైన ఆధారాలు లేవు, మీరు కావాలనే ఇరికిచ్చారు అంటూ కూడా ధర్మాసనం పేర్కొని క్లీన్ చీట్ ఇచ్చింది 23 మందికి. మరి అంటే ఇంతకాలంలో కూడా ఛార్జ్ షీట్ కి సంబంధించి ఇటువంటి అంశాలు ఉన్నాయి, ఇందులో కావాలని ఇరికిచ్చింది, సరైన అభియోగాలు లేవు అంటూ కూడా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలకి కారణం ఏమి అనుకోవాలి సార్? అంటే ఇన్ని రోజుల వ్యవధిలో ధర్మాసనం వీటి మీద క్లారిటీ తీసుకోలేదు అనుకోవాలా? మా గౌరీ, మీకు అట్లాగే ఓల్గా టైప్స్ ప్రేక్షకులు నమస్కారం. నేను మొదటి నుంచి ఈ కేసు గురించి మాట్లాడుతూ ఖాయానై పియానై గిలాస్ పొడదియా అని ఉర్దూలో సామెత ఉంది. తాగింది లేదు, తిన్నది లేదు, గ్లాసు బలు కొట్టినట్టు కూడా అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కేసులో అనుమానం ఏంటంటే, నాకు కవితనా కేజ్రీవాల్ కాదు, కేజ్రీవాల్ తో కలిసి పనిచేసిన వాడిగా చెప్తున్నాను. హమారా పైసా హమారా హిసాబ్ కానీ, లేకుంటే ఢిల్లీ ఎన్నికల్లో 2 సార్లు ప్రచారంలో పాల్గొనే వాడిగా చూస్తే ఇట్లాంటి తప్పులు కావాలని చెయ్యరు కదా నాకు అనిపించింది. అదే నిజమైంది వాళ్ళు. కాకపోతే ఏంటంటే బట్టగాల్చి మీద వేసినట్టు కేసుల్లో కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి ఏమో మనీష్ సిసోడియా, తర్వాత ఇంకొక 3 కీలకమైన నాయకులతో పాటు మన తెలంగాణకు చెందిన మన కల్వకుంట్ల కవిత గారిని కూడా అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. ఇవన్నీ ఉన్నాయి కదా. చివరికి ఏంటంటే కొండంత ఎలుకను పట్టినట్టు ఎలుక కూడా పట్టలేదని కోర్టు చాలా తీవ్రంగా మందలించింది. కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద కాదు, మీ మీద పెట్టాల్సిన అవసరం ఉందని సిబిఐ మందలించింది. నిజంగా చెప్పాలంటే సిబిఐకి పెద్ద చెంపదెబ్బ అంటున్నాను. అంటే ఇట్లాంటి తప్పుడు కేసులు ప్రతిపక్షాల మీద పెడుతున్నాయి, ఇప్పటి నుంచో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది ఒక రకంగా చెప్పండి ప్రభుత్వం మోటివేట్ చేసి పెట్టించిన కేసుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే కేజ్రీవాల్ గారు కంటి నీళ్ళ పర్యంతం అయ్యారు, ఆయన ఏడ్చారు. చెప్పాలంటే చూస్తున్నాం మనం. ఆయన ఏమన్నారంటే, మమ్మల్ని నాతో పాటు మా ముఖ్యమంత్రి 3 జైలు పెట్టారు, దుర్మార్గం అని చెప్పి దీనికి ఎవరు పరిహారం ఇస్తారు? నిజంగా జైల్లో ఉన్నారు కదా నెలల తరబడి. దానివల్ల రాజకీయంగా ఎంత నష్టమైంది? ఓడిపోయారు. 67 సీట్లతో ఉన్న 3 సార్లు గెలిచిన కేజ్రీవాల్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. అంటే రాజకీయంగా కూడా దెబ్బ తగిలింది కదా ఆయనకు. అవసరంగా ఆరోపణలు చేసిండ్రు ఆ ప్రభుత్వం మీద. మళ్ళీ మన తెలంగాణతో పాటు ఆంధ్ర, మన సౌత్ లిక్కర్ అని చెప్పి సౌత్ కేసును కూడా ఇచ్చి సౌత్ అంతా అవమానించారు. వాళ్ళు పేరు పెట్టిందే సౌత్ మాఫియా అని కూడా పేరు పెట్టారు, లిక్కర్ మాఫియా అని. అంటే మొత్తం అంటే దక్షిణ భారతదేశాలు మొత్తం, రాష్ట్రాలు మొత్తం సౌత్ మాఫియా కిందకి వచ్చినాయి కదా. దాని కూడా మాట వాడొద్దని సుప్రీంకోర్టు కూడా గతంలో అన్నది కూడా. మోటివేట్ చేసి ఈ కేసును పెట్టించడానికి మనకు అర్థమవుతుంది. ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి, ఢిల్లీ పీఠాన్ని స్వాధీనం చేసుకోవడానికి కేజ్రీవాల్ తో సహా ప్రభుత్వం మీద, అందులో మరి ఎవరెవరు ఉంటే వాళ్ళని చెప్పి వీళ్ళని ఇరికించే ప్రయత్నం చేసింది. ఇక్కడ కథ సుఖాంతం కాలేదు, అలా ఉంది అంటున్నాడు. ఎందుకంటే 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నారు. అడ్వకేట్ చెప్తున్నారు ఏంటంటే, డిశ్చార్జ్ పిటిషన్ మీద 45 రోజులు వాదన జరిగింది. 45 రోజుల వాదన తర్వాత ఇవాళ 23 మందిని, అంటే A1 నుంచి 23 దాకా మన కవితతో సహా అందరిని డిశ్చార్జ్ చేస్తూ మనకు మీరు తప్పుడు కేసులు పెట్టారు, ఛార్జ్ షీట్ లో ఏమీ చేయలేదు, నేరం చేసినట్టు రుజువు కాకుండా ఛార్జ్ షీట్ లో ఏం రాశారు మీరు అని చెప్పి బాగా మందలించింది. అవసరమైతే మీ మీద కేసు పెడతానన్నది కనుక ఇది మంచి పరిణామం అంటున్నాను. ఎందుకు ముయ్యలేదంటే, వీళ్ళు ఏం చేస్తారు, సిబిఐ ఇప్పుడు ఈ రౌసేని కోర్టు కింది జిల్లా కోర్టు, దీని మీద హైకోర్టుకి వెళ్తారు. ఢిల్లీ హైకోర్టు ఉన్నది, దాని మళ్ళీ అక్కడే వాళ్ళు తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. దీన్ని సాగదీస్తూనే ఉంటారు. కాదు, ప్రభుత్వం ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని, ముఖ్యంగా సిబిఐ లాంటి, అంటే మనకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అందరి మీద ఇట్లాంటి దాడులు చేస్తూ రకరకాల కేసులు పెడుతూ చేస్తున్న సందర్భం చూస్తున్నాం. గతంలో చూసాం మనం, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం వాళ్ళని కూడా అంతకుముందేమో సిబిఐ గాని ఈడీగా పెట్టింది. బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళు తిరుగుపోతే చూస్తున్నాం కదా మనం. అంటే బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా, అంటే వాళ్ళు నిష్కలంకులు అవుతున్నారు, మంచి సచ్చరితులు అవుతున్నారు. లేకపోతేనేమో అందుకనే మమతా బెనర్జీ, స్టాలిన్, మనకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అట్లాగే కాంగ్రెస్ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, మొన్న కేసీఆర్ గారు వాళ్ళకి సరే కవితతో విభజించి కవిత కేసీఆర్ తో విభజించి బయటకు పోవచ్చు, కానీ అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కూడా అదే స్టాండ్ తీసుకుంది కదా, తప్పుడు కేసు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళందరికీ ఊతం లభించినట్టు అయింది. ముఖ్యంగా కవిత రెస్పాండ్ ఇంకా కానట్టున్నది.
ఆమె ఏం మాట్లాడుతూ చూడొచ్చు. ఎవరైనా ఏమంటారు, ఇన్ని రోజులు జైల్లో పెట్టారు అన్నాం, కానీ బీజేపీ మీద ఇప్పుడు విమర్శలు బీజేపీ మీదకుంటే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఒక రకంగా నేర విచారణ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ నేర విచారణ సంస్థలు రెండు విధంగా సిబిఐ, అట్లానే మనకు ఈ రెండింటిని ఉపయోగిస్తూ పెంపుడు చిలకల్లాగా కొందరంటే దురుసు మాట పెంపుడు కుక్కలాగా ప్రవర్తిస్తున్న ఈ రెండు సంస్థలను ఒక మాట వస్తున్నది. దీన్ని ఇట్లా కనుక ప్రతిపక్షాల మీద అయితే ఇది ఒక మంచి చూసుకుంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ కేసు వల్ల నిజంగా చెప్పాలంటే ఈ రెండు సంస్థల మీద పూర్తి విశ్వాసం కూడా ప్రజలకు పోతుంది. కనుక పూర్తి స్థాయిలో జడ్జి గారి తీర్పును ఆహ్వానిస్తున్నాను, మంచిది అంటున్నాను. దాని తర్వాత అప్పీలు పోకుండా ఉంటే మంచిది. నేను ప్రభుత్వాన్ని సలహా ఇస్తున్నాను, బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. వీళ్ళు అనవసరంగా సిబిఐని మళ్ళీ హైకోర్టుకు పోమని, హైకోర్టులో భంగపడితే సుప్రీంకోర్టు అని చెప్తే ఇంకా భంగపడతారు, అంతకన్నా ఏం లేదు. ఇది ఇక్కడికి ముగిస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను, కేజ్రీవాల్ గారికి కానీ, అక్కడ ప్రభుత్వానికి కానీ, ఇటు పక్కన మన కవిత గారికి కానీ. పాపం ఆవేశపడ్డారు, ఆక్రోశపడ్డారు. మొత్తం మీద న్యాయం లభించింది. న్యాయాన్ని గౌరవిద్దాం అందరం కూడా. పూర్తి స్థాయిలో కింది కోర్టు ఇచ్చిన తీర్పు ఎందుకు మంచిది అంటున్నానంటే, కింది కోర్టులో కాగితాల కట్టి మనుషులు చూస్తాను. కాగితాలు ఛార్జ్ షీట్ లో ఏముందో చూసింది కనుక కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఒక పెద్ద మాట అన్నది, కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద కానీ మీ మీద పెట్టాల్సిందే అన్నది. అంతకని ఇంకేమనిస్తుంది చెప్పు. అంటే ఖచ్చితంగా కేసులో ఆధారాలు లేవు, ఛార్జ్ షీట్ లో ఆధారాలు లేవు, వీళ్ళు నేరం చేసిందని ఎక్కడ లేదని డిశ్చార్జ్ పిటిషన్ ఆమోదించిన రావుసేని కోర్టు తీర్పును మనం స్వాగతించాల్సింది. సో ఇప్పుడు చూసుకుంటే కవిత ఈ కేసు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా అసలు నన్ను కావాలనే ఇరికిచ్చారు అంటూ కూడా ఆమె ఎన్నో ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎన్నో విమర్శలు చేసింది. మరి మొత్తానికి ఇప్పుడు ఆమె క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఇక రాజకీయంగా ఆమె ఇక నాకు తిరుగులేదు అనే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనుకోవాలా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఇప్పుడు కేజ్రీవాల్ వాళ్ళకేమో అధికారం పోయింది, ఇప్పుడేమో అధికారం కోసం కొట్లాడుతుంది, కొత్త పార్టీ పెడదా అనుకుంటుంది. ఆమెకి ఇంకా ఊతం ఇస్తుంది కదా. ముఖ్యంగా తన సొంత పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకించి తండ్రిని, అన్నను, బావను, తమ్ముడిని అందరిని వ్యతిరేకించి బయటకు వచ్చింది కదా. సంతోష్ కుమార్ తమ్ముడు, అన్న అవుతాడు ఆయన. కనుక ఈ నలుగురు వ్యతిరేకించి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమెకు పెద్ద సపోర్ట్ అన్నట్టు తీర్పు అయితే దీనివల్ల ఇంకా మరింత బెటర్ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే నేను నిజాయితీ పడాలని కనుక బీజేపీ వాళ్ళు నన్ను మోసం చేసి ఇట్లా చేసిండ్రు, బీజేపీ బంధం చూసింది కదా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి విద్యార్థులు అంటారు. ఇప్పుడు ఏమైందంటే కవిత కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టమయ్యేది. ఎందుకంటే చూసినా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది కనుకనే కేసు కొట్టేసిరని కాంగ్రెస్ వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనడానికి కూడా వీల్లేదు కదా, కవితను విమర్శించలేదు. ఇప్పుడు రాజకీయంగా చూస్తే కవితను విమర్శించలేరు, ఎందుకంటే కవిత పార్టీలు లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటేందుకు బీఆర్ఎస్ ను విభేదించే కవిత బయటకు పోయింది. మరి ఎట్లా ఒకటైతారు కదా. కనుక కాంగ్రెస్ వాళ్ళ సన్నాయినకులు నొక్కుతారు ఇప్పటికి కూడా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. కానీ అది కాదనడానికి ఇప్పుడు ఆమె బయటకు పోవడం వల్ల, అదృష్టవంతురాలు ఆమె బయటకు పోవడం వల్ల ఆ విమర్శ కూడా లేకుండా అయిందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.